ఇండియన్ క్రిస్టియన్ డేని పురస్కరించుకుని యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరియు మండల అధ్యక్షులు రెవరెండ్ జీజే జ్యోతి ఆనంద్ ఆధ్వర్యంలో యూపీఏ తాడేపల్లిగూడెం మండలం తరపున తాడేపల్లిగూడెంలోని ఫెయిత్ చర్చ్ నందు నిర్వహించారు. కార్యవర్గ సభ్యులైన జనరల్ సెక్రటరీ ఫాదర్ శామ్యుయల్ పాల్, ట్రెజరర్ రేవ బెన్నీపాల్, వైస్ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు, వసక డేవిడ్ రాజు, జాయింట్ సెక్రటరీ దేవదాస్, జాయింట్ ట్రెజరర్ ఎలిషా, డైరెక్టర్ రమేష్ బాబు పాల్గొనడమైంది. యూపీఏ పెంటపాడు మండల ప్రెసిడెంట్ డిఆర్కే మోజెస్ ఆధ్వర్యంలో ట్రెజరర్ ఐజక్ రాజు మందిరంలో జరిగిన జనరల్ సెక్రటరీ కృపావరం, వైస్ ప్రెసిడెంట్లు రేవ శామ్యుయల్ రాజు, శాలెం రాజు, డైరెక్టర్ రేవ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఇండియన్ క్రిస్టియన్ డేని పురస్కరించుకుని క్రైస్తవ పెద్దలు 2021లో తీర్మానం చేశారు. అదేమనగా యేసు ప్రభు దేవుని కుమారుడు సాక్షాత్ ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలైన సందర్భంగా ఈ 10 సంవత్సరాలుగా 2021 నుంచి 2030 వరకు ఈ సెలబ్రేషన్ చేయడానికి ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3 నిర్ణయించడం జరిగింది. అలాగే మన ఇండియాలోకి మొట్టమొదట యేసు ప్రభు శిష్యుడైన అపోజిల్ థామస్ AD 52లో వచ్చారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన వచ్చి కేరళలో మలబార్ ప్రాంతంలో ఆయన ఓడ మీద వచ్చి ఆయన ఆ ప్రాంతంలో మొదట నంబూదరి బ్రాహ్మణ్స్ అనేవారిని బ్రాహ్మణ్లో ఒక తెగవారిని వారు క్రైస్తవులుగా వారందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్న థామస్ గారి ద్వారా 20 సంవత్సరాల్లో ఆయన స్థాపించాడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీని. 20 సంవత్సరంలో ఆయన చనిపోయిన స్థలము ఆ యొక్క తమిళనాడులో శాంతోమ్ అనే స్థలంలో చెన్నైలో ఉంది. అక్కడ ఆయన సమాధి కూడా ఉంది. అయితే యేసు ప్రభుని ఎక్కువగా అనుమానించిన శిష్యుడు థామస్ అని బైబిల్ చెప్తుంది. భక్తులు అంటారు, ద డిసైపుల్ హూ డౌటెడ్ ద క్రైస్ట్ ద మోస్ట్ ఈజ్ ద డిసైపుల్ హూ ట్రావెల్ ద ఫార్దెస్ట్. ఏ శిష్యుడైతే యేసు ప్రభుని ఎక్కువ అనుమానించాడో ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైన అదే థామస్ యేసు ప్రభు కోసం అందరికంటే దూరమైన దేశానికి వెళ్ళాడు. అది భారతదేశం. ఆ నీతిమంతుని కాబట్టి ఇండియాలోకి క్రిస్టియానిటీ కొత్తగా వచ్చింది కాదు, లేక బ్రిటిష్ వారి ద్వారా వచ్చింది కాదని మరి సవినయంగా మేము తెలియజేస్తున్నాం. మన భారతదేశం కొరకు తాము కలిగి ప్రేరణ కలిగి దేవుడికి ఆవశ్యకం బట్టి మరి 52వ సంవత్సరంలో మన భారతదేశం నుంచి క్రీస్తు గురించి సువార్త అందిస్తానికి ప్రయాసపోకుండా కష్టపడకుండా శ్రమైన ఎంతైనా క్రీస్తు సువార్త అందించి మన భారతదేశం ఒక వెలుగును అందించారు, ప్రకటించారు. మరి అంతసాక్షిగా మరి మనకు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవని సచివుల దేశం మనకి తెలియపరిచారు. జూలై 3వ తారీఖు మరి ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దివస్ అని అంటాము. అది ఎందుచేత మేము ఇలాగ జరుపుకుంటున్నామంటే ఈరోజు క్రైస్తవులందరూ కూడా చాలా సంతోషకరమైన రోజు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో ఒకరైనటువంటి మరి సెయింట్ థామస్ అనేటువంటి శిష్యుడు మన భారతదేశానికి మలబార్ ద్వీపానికి మలబారు ఆ యొక్క ఏరియాకి వచ్చి 19 శకం 52వ సంవత్సరంలో మలబార్ తీరానికి వచ్చి అక్కడి నుంచి 72వ సంవత్సరం వరకు మరి భారతదేశంలో అనేక చోట్ల మరి దేవుని యొక్క సువార్తను అందిస్తూ మరి ఆఖరిసారిగా ఈ జూలై 3వ తారీఖు 72వ సంవత్సరంలో ఆయన క్రీస్తు వరకు హతసాక్షిగా మరణించారు. యూపీఏ నియోజకవర్గ పాస్టర్ అందరి తరఫున మా సంగమనయ్య గారు, రెవరెండ్ జీజే జ్యోతినందయ్య గారి తరఫున మీ అందరికీ భారత క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన భారతదేశానికి వచ్చి యేసు ప్రభు వారి యొక్క వెలుగును చూపిన గొప్ప దైవజనుడు, హతసాక్షి పరిశుద్ధ థోమా గారు. ప్రియమైన దేశీయులకు, మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున జ్యోతానందయ్య గారి ద్వారా ఈ మందిరంలో మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో
మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ మతాలకు చెందిన వారైనప్పటికీ వారందరికీ కూడా మేము శుభాలు తెలియజేస్తున్నాము.